ఎందుకంటే కనిష్క మన ఇంట్లో ఉండటం మీకు మన కుటుంబానికి కూడా మంచిది కాదు. నిజమే వదినా, కానీ ఇప్పుడు కనిష్క ఇంట్లో లేకపోతే ఖుషి కూడా ఇంట్లోకి రాలేదు. పాప ఇంట్లో లేకపోతే తులసి ఉండదు. తులసి లేకుండా నేను ఉండలేను. మరిప్పుడు ఏం చేస్తావు సిద్ధు? ఖుషి, నేను ఇప్పుడే వస్తాను. ఖుషి, మావయ్య, బామ్మ, కనిష్క, అత్తయ్య, కనిష్క. ఏడో ఖుషి, రా వెళ్దాం. లోపలికి వెళ్దాం. బంగారు తల్లి, తులసి దగ్గరికి వెళ్ళు. ఆగిపోయిన గుండె మళ్ళీ తిరిగి కొట్టుకున్నట్టుందమ్మా. ఏంటి బామ్మ, ఆవేశంగా వెళ్ళింది మళ్ళీ తిరిగి ఎలా వచ్చిందా అని చూస్తున్నారా? అయ్యో, అది కాదమ్మా, నీకోసం మేమెంత బాధపడ్డామో తెలుసా? అప్పుడు ఒంటరిగా వెళ్ళాను, కానీ ఇప్పుడు జంటగా తిరిగొచ్చాను. అవునా? ఎవరు తీసుకొచ్చారమ్మా నిన్ను? ఎవరో తీసుకొస్తే నేనెలా వస్తాను అత్తయ్య? మీ అబ్బాయి సిద్ధుయే తీసుకొచ్చాడు. మీకోసం మా అన్నయ్య వచ్చాడా? ఎస్, సిద్ధు నా కోసం రావటమే కాదు, నేను కూడా ఇప్పుడొక హక్కుతో ఈ ఇంట్లో కడుగు పెట్టాను. అమ్మా, ఖుషి, నువ్వు ఇంట్లోకి ఎలా వచ్చావు? ఫ్రెండ్ తీసుకొచ్చాడమ్మా. మళ్ళీ వాళ్ళు నన్ను ఇంట్లోంచి పంపేయరు కదమ్మా. నిన్ను ఫ్రెండ్ ఇంట్లోకి తీసుకొచ్చాక ఎవరు బయటికి పంపరమ్మా, సరేనా? అయితే పదమ్మా, ఫ్రెండ్కి థ్యాంక్స్ చెప్దామా? పద. ఇంతకీ ఏంటమ్మా నువ్వు కొత్తగా సంపాదించిన ఆ హక్కు? సిద్ధుకి భార్య కాబోయే హక్కు మావయ్య. అంటే అంటే ఏంటో మీరే చూస్తారు కదా. నీ ఫ్రెండ్స్తో పాటు మా ఆవిడ్ని కూడా బర్త్డే పార్టీకి పిలిపించుకుని ఎంజాయ్ చేస్తుంటావు కదా విశ్వ. వస్తున్నా, నీ దగ్గరికే వస్తున్నా. నీ పుట్టినరోజు నాడు నువ్వు డిసైడ్ అవ్వాలి ఇంకో జన్మ ఎత్తకూడదని. ఎత్తినా విశ్వగా పుట్టకూడదనుకునేలా చేస్తా. హలో, ఎక్కడున్నారు సార్? తెలీదు. అదేంటి సార్? కారులో ఉన్నాను. కారు స్పీడ్గా రోడ్డు మీద వెళ్తుంది. ఇప్పుడు దిగి నేను ఎక్కడున్నానో చెప్పాలా నీకు? వదిలేండి సార్. పోనీ
కార్ ఆగాకైనా ఎక్కడున్నారో చెప్పండి సార్. అర్జెంటుగా ఒక ఫైల్ మీద సైన్ చేయాలి సార్. ఆల్ ఇన్ వన్ బ్యాంకెట్ హాల్ దగ్గరకు వచ్చేసాయి. ఏ టైంకి రమ్మంటారు సార్? టైం తెలియకూడదు. ఆలోపే నువ్వు రావాలి. మైండ్ ఇట్. అలాగే సార్, అర్థమైంది. ఇప్పుడే వచ్చేస్తున్నాను సార్. మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, పార్టీకి జెంటిల్మెన్ ఎవరు వస్తారు మామా? రే, మీకు రెస్పెక్ట్ ఇద్దామన్నా మీరు తీసుకోర్రా. ఇది మనకు వద్దు బ్రదర్. అది మనది అన్నప్పుడు మనం తీసేసుకోవాలరా. ఒరే, వీడు ఉపన్యాసం ఇస్తున్నాడు రా. ఫీల్ ఫ్రీ అని నువ్వనాలరా, మేమనాల్సి వస్తుంది. క్యాజువల్ గా మాట్లాడు మామా. ఓకే ఓకే ఓకే. నేను రమ్మనగానే ఒకరు ఇద్దరిని తీసుకురావడం వల్ల పార్టీ కలర్ఫుల్ గా మారింది. ఎస్పెషల్లీ జాను ఇక్కడికి రావడం, ఈ బర్త్డే నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. రే, ఎవ్రీ ఇయర్ నీ బర్త్డేకి మిస్ అవ్వను కదరా. పెళ్ళాక నువ్వు రావనుకున్నాను జాను. ఆహా, ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇక చాలే. థ్యాంక్స్ ఏంటి కొత్తగా? కొత్త అంటే గుర్తొచ్చింది. నువ్వు వస్తావని నాకు తెలుసు జై. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను గేమ్.